గట్టిగా మీ చప్పట్ల ద్వారా మీ కేరింతల ద్వారా శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడే తెలంగాణ రక్షణ సేన జెండాను ఈ సిరిసిల్ల గడ్డ పైన ఈ ఉద్యమాల గడ్డ పైన జెండాను ఆవిష్కరణ చేసి ఈ జెండా ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామని, సిరిసిల్లకు అండగా ఉంటామని, చేనేత కార్మికులకు అండగా ఉంటామని, విద్యకు వైద్యానికి ఉచితంగా ఇస్తామని పార్టీ జెండా ప్రకటించడానికి వచ్చినటువంటి మన శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి ఇప్పుడే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు, బడుగు బలహీన వర్గాల నేత, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆశా కిరణం, తెలంగాణ దిక్సూచి. ఈ మధ్య కాలంలో కొత్త వాళ్ళు ఎవరెవరో రాష్ట్రం నుంచి వచ్చేసి అవాకులు చెవాకులు పేరుతూ ఉంటే ఎవరు కూడా మాట్లాడేటువంటి తరుణంలో రాజకీయ పార్టీలు గాని రాజకీయ పార్టీల నాయకులు గాని ఎవరు స్పందించలేని తరుణంలో ఈ రోజు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతింటుంటే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉంటే ఈ రోజు కొంచెం ప్రశ్నిస్తా ఉన్నది. మొత్తం కూడా ఈ రోజు సింగరేణిలో పాయబాట పేరున మొత్తం కూడా సింగరేణి కార్మికుల యొక్క కష్టాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు బలమైనటువంటి హామీ ఇచ్చి ఇప్పుడే మన గడ్డపైకి వచ్చిన ఉన్నది. ఇప్పుడే సిరిసిల్ల నియోజకవర్గానికి చేరి ఇప్పుడే ఇక్కడ మీరందరూ ఖాళీ చేయడం, దయచేసి మీరందరూ దిగండి. టిఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ ఎండి మజీద్ అబ్దుల్ గారు వేదిక మీదకి రావాలా. టిఆర్ఎస్ రాష్ట్ర పరిశీలకులుగా ఉన్నటువంటి కొంగరి ధరణి గారు, ఎత్తరి మారయ్య గారు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటుక సంపత్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూస వేరుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరద సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే వేములవాడ నియోజకవర్గ మరో ఇన్ఛార్జ్ అయినటువంటి సంకపల్లి సుధాకర్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిరిసిల్ల టౌన్ నుంచి కుసుమ విష్ణుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండలం నుంచి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మధుర శ్రీనివాసరెడ్డి గారిని, కదిరే భాస్కర్ గౌడ్ గారిని, ఎండి జావీద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గంభీర్రావుపేట నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పూర సురేష్ మరియు పల్లె బాలయ్యను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముస్తాబాద్ మండలం నుంచి ఎట్ల రమేష్ గారిని, బొల్కం సంజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే తంగలపల్లి నుంచి చెరుకుపల్లి శైలజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీర్నపల్లి మండలం నుంచి మదన్ లాల్ నాయక్ గారిని, బూక్యా లింగా నాయక్ గారిని, మల్లపల్లి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేములవాడ నుంచి నూనె మల్లేష్ యాదవ్ గారిని, తోట కనకయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేములవాడ మండలం నుంచి పూసల వినయ్ గారిని, మంద అనిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోనరావుపేట మండలం నుంచి పూలేరు వినయ్, లక్కం సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చంద్రుతి రుద్రంగి నుండి సలేంద్ర నవి మరియు గట్టు తిరుపతిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కతలాపూర్ నుంచి ఎండి ఆలిబాయ్ మరియు మేడిపల్లి భీమారం నుండి భోగోని మల్లేష్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు పోరాటాల పురిటిగడ్డ పైన అడుగుపెట్టి అక్కడ చేనేత కార్మికుని విగ్రహానికి పూలమాలలేసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు వచ్చేసి అంబేద్కర్ గారికి పూలేకి నివాళులు అర్పించి జెండా తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరింపజేసి ఈ జెండా ఈ తెలంగాణలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, మహిళలకు, రైతులకు, యువకులకు, విద్యార్థులకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి రాబోయే రోజుల్లో ఏ తెలంగాణ అస్తిత్వం కోసమైతే, ఏ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమైతే, ఏ ఉద్యమకారుల అమరవీరుల ఆశయాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని గట్టిగా మనందరికీ చెప్పడానికి ఈ గడ్డపైన అడుగుపెట్టినటువంటి ఉద్యమకారులు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారిని మీ అందరి కరత్వాల దండల మధ్య మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ! కవితమ్మ గారి నాయకత్వం,
కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరించుకుంటా ఉన్నాను. మరి ఇవాళ సిరిసిల్ల గడ్డ మీద ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మాజీ అన్న గారికి, అట్లానే సుమలత గారికి, సుధాకర్ శర్మ గారికి, మారయ్య గారికి, భూసవేణు అన్న గారికి, అట్లానే రూప్ సింగ్ అన్న గారికి, గద్వాల నుంచి వచ్చిన రంజిత్ కుమార్ గారికి, గుంటుక